హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ అందరి కోసం ఒక అప్కమింగ్ ప్రీమియం లగ్జరీ విల్లా ప్రాజెక్ట్ని అయితే చెప్పబోతున్నానండి. ఇది వచ్చేసరికి మనకు పాటి కొల్లూరు దగ్గర అయితే ప్రాజెక్ట్ ఉందన్నమాట. ఈ విధంగా అయితే ఉంటుందండి ప్రాజెక్ట్ లొకేషను. సో 21 ఎకర్స్లో ఇది అల్ట్రా ప్రీమియం ప్రాజెక్ట్ అని చెప్పాలండి. 125 విల్లాస్ అయితే ఉంటాయి. సో ఈ విల్లాస్ మొత్తం కూడాను 400 అండ్ 500 స్క్వేర్ యార్డ్స్లో విల్లాస్ అయితే ఉంటాయి. అలాగే మనకు ఎక్స్పెన్సివ్ క్లబ్ హౌస్ కూడా ఉంటుంది. ఇది పక్కనే హాల్మార్క్ పినాకిల్ అనే ప్రాజెక్ట్ ఉంటుంది. అలాగే జెనిసిస్ స్కూల్ అయితే ఉంది ఆపోజిట్లోనే. అలాగే ఇక్కడ నుంచి మనకు ముందుకు వచ్చినట్లయితే మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 3 అయితే ఉంటుందండి. ఇదనమాట ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 3 ముత్తంగి టోల్ గేటు. దీని పక్కనే రామ్‌కి వన్ సింఫనీ, అలాగే క్యాండిడాస్ ఇంటర్నేషనల్ స్కూల్, ఇవన్నీ కూడాను మన ప్రాజెక్ట్‌కి దగ్గరగా అయితే ఉంటుందండి. అలాగే మన ప్రాజెక్ట్ నుంచి ఇప్పుడు 2 అవర్స్ నియోపోలిస్ సైడ్ అయితే చూపిస్తున్నాను. ఇది పాటి గన్పూర్ విలేజ్ అనమాట. సో ఇక్కడ నుంచి మనం ముందుకు గనుక వచ్చినట్లయితే మనకు చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడ చూస్తే మనకు నారాయణ స్కూలు, తర్వాత గాడియం స్కూలు, తర్వాత ఇక్కడ అప్పమింగ్ శ్రీ చైతన్య, అలాగే దీని పక్కన దీని ఆపోజిట్లోనే ప్రిస్టేజ్ వాళ్ళు స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ అయితే ఉంది. సో ఇది ఎగ్జిట్ నెంబర్ 2 అండి, ఏడునాగులపల్లి టోల్ బూత్. ఈ ఏడునాగులపల్లి టోల్ బూత్కి దగ్గరలో చూసినట్లయితే మనకు ఇక్కడ ఈ ఓఆర్ఆర్కి సర్వీస్ రోడ్ కనెక్టివిటీ జరుగుతున్నాయండి. వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ మైహోంవల, త్రిదాస, విపిన, మెరు ఇంటర్నేషనల్ స్కూల్ ఇవన్నీ అయితే ఉన్నాయండి. ఇక్కడ నుంచి ముందుకు వచ్చినట్లయితే మనకు సమిష్టి ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఉంటుంది. అలాగే వీటితో పాటే మనకి ఇక్కడ బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఉంది. అలాగే ఇక్కడ నుంచి ముందుకు వచ్చినట్లయితే గ్రీన్ గ్యాబెల్స్ ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకు ఈ ట్రంపెట్ జంక్షన్కి అయితే కనెక్టివిటీ అవుతామండి. సో ఈ ట్రంపెట్ జంక్షన్ త్రూ ఏంటంటే మనం కోకాపేట్ నియోపోలిస్ సెజ్లోకి మనమైతే ఎంట్రీ అవ్వచ్చు అనమాట. సో ఈ కోకాపేట్ నియోపోలిస్ సెజ్ చేసుకునే నెక్స్ట్ ఫ్యూచర్ మొత్తం ఉంటుందండి. ఈ నియోపోలిస్ సెజ్లో సత్వ, రాజపుష్ప, బ్రిగేడు, మైహోము, ఇలా చాలా కంపెనీస్ అయితే వాళ్ళ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాయి. ఇక్కడ రీసెంట్గా జరిగిన ఆక్షన్ 3 అయితే ఉంది. అలా ఇక్కడ మై హోమ్ వాళ్ళ బిజినెస్ పార్క్స్ కూడా రాబోతున్నాయండి. సో లాట్ ఆఫ్ లగ్జరీ ఎమ్యూనిటీస్తో పాటు మనకు ఇక్కడ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి, కోకాపేట్ నియోపోలిసెస్ వీటన్నిటికీ మంచి కనెక్టివిటీస్తో పాటు ఇంకొక సైడ్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 3, అలాగే పటాన్ చెరువు, బీహెచ్ఎల్, వీటన్నిటికీ మంచి కనెక్టివిటీస్తో ఓఆర్ఆర్ ఫేసింగ్లో మన ప్రాజెక్ట్ అయితే రాబోతుంది. సో కంప్లీట్గా ఎవరైతే అల్ట్రా లగ్జరీ కోసం చూస్తున్నారో విత్ పెద్ద సైజెస్ 400, 500 స్క్వేర్ యార్డ్స్లో విల్లాస్ చూస్తున్నారో వాళ్ళకైతే ఇది బెస్ట్ ప్రాజెక్ట్ అండి. 21 ఏకర్స్లో అయితే ఉంటుందన్నమాట మొత్తం కూడాను. సో ఎవరైతే ఈ రేంజ్లో చూస్తున్నారో అంటే బడ్జెట్ ప్రైసింగ్ విషయానికి వచ్చినట్లయితే 7 CR నుంచి స్టార్టింగ్ అయితే ఉంటుందండి. సో ఇక్కడ మనకు అలాగే 34,285 SFT మనకు క్లబ్ హౌస్ కూడా ఉంటుంది. 400 స్క్వేర్ యార్డ్స్లో ఈస్ట్ ఫేసింగ్ వస్తే 5556 SFT అయితే వస్తుంది బిల్టప్. వెస్ట్ ఫేసింగ్లో మనకు 5551 అయితే వస్తుందన్నమాట. అలాగే దీంతో పాటు 500 స్క్వేర్ యార్డ్స్లో చూస్తే 6948 SFT, వెస్ట్ ఫేసింగ్లో 6931 SFT అయితే వస్తాయన్నమాట. అలాగే క్లబ్ హౌస్ కూడా చూడొచ్చండి. సో క్లబ్ హౌస్ కూడా మనకు చూస్తే ఆల్మోస్ట్ 35,000 SFT క్లబ్ హౌస్ అయితే ఉంటుంది. దీంట్లో గ్రౌండ్ ఫ్లోర్లో కూడా ఎమ్యూనిటీస్ అయితే ఉంటాయి. లైక్ దీంట్లో మనకు లాబీస్ కానివ్వండి, తర్వాత మనకు బ్యాంక్వెట్ హాల్స్ 2 అయితే ఉంటాయి. అలాగే ఫస్ట్ ఫ్లోర్లో కూడాను మనకు కాన్ఫరెన్స్ రూమ్స్, యోగా, జిమ్ము, తర్వాత వీటితో పాటే మనకు ఇండోర్ గేమ్స్, కార్డ్ రూమ్, తర్వాత మనకు గెస్ట్ రూమ్స్ ఇవన్నీ అయితే ఉంటాయండి. సో ఎగ్జిట్లో మనకు దీంతో పాటు ఏంటంటే లాట్ ఆఫ్ ఎమ్యూనిటీస్ లైక్ మనకు బాస్కెట్బాల్ కోర్ట్, బ్యాడ్మింటన్ కోర్ట్స్, వాలీబాల్ కోర్ట్, స్కేటింగ్ రింక్, పెట్ పార్క్, తర్వాత ఓపెన్ జిమ్ విత్ ఫిట్నెస్ స్టేషన్స్, యోగా, మెడిటేషన్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, వాకింగ్ ట్రాక్, జాగింగ్ ట్రాక్, యాంఫీ థియేటర్, ఈవెంట్ లాన్స్, తర్వాత పెవిలియన్, స్టేజ్, మ్యాసివ్ లాన్స్, ఇవన్నీ లాట్ ఆఫ్ అయితే ఉన్నాయి. అలాగే మంచి కనెక్టివిటీస్ అయితే ఉన్నాయి. 7 CR బడ్జెట్లు అయితే స్టార్ట్ అవుతాయండి. మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.